బొంబాయి చట్నీ, అదే అండి చింతామణి చట్నీ అని కూడా అంటారు దీన్ని. ఒక కప్పు శనగపిండిని తీసుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలపండి. 3 స్పూన్ల ఆయిల్ పోయండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అల్లమును చిన్న ముక్కలుగా చేసుకుని వేయాలి. 4 ఎండుమిర్చిని తుంచి వేయండి. వీటి అన్నిటినీ బాగా ఫ్రై చేయండి. 4 పచ్చిమిర్చిని వేయండి. కరివేపాకు ఆకులను కూడా తుంచి వేయండి. ఒక 2 ఉల్లిపాయలను వేసి ఫ్రై చేయండి. చిటికెడు ఇంగువ వేయండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేసి కలపండి. 1 కప్పు టమాటా ముక్కలను వేయండి. రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి కలపండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మనం వాటర్ పోసి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం పోసి కలపండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. 1 కప్ కొత్తిమీర వేసి కలపండి. అంతే అండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది.